అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా మీరు? అయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేశారా? చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అనమాట. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి అబ్బాబా చాలా నవ్వుకున్నాను అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ నాకు తనుజని చూస్తూ ఉంటే ఈరోజు ఎంత వరస్ట్ అనిపించింది అంటే నిజంగా చెప్తున్నా, ఎవరైతే తనుజ పిఆర్ ఉన్నారో వాళ్ళు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటే ఐ డోంట్ కేర్ నాకు. ఎందుకంటే ఒక అబ్బాయి గురించి మళ్ళీ అట్లా బ్యాడ్గా మాట్లాడడం, బ్యాడ్గా పోర్ట్రే అవుతాను కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా అరవడం అనేది నాకు నిజంగా నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి. అండ్ ఇంకొకటి దివ్యకి రాణి ఏదైతే ఉందో దివ్యరాణి కాస్త కమాండర్ అయిపోయిందనమాట. సో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతే కనుక సాంగ్ వస్తుంది. సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా తనుజ ఆ కిచెన్ టేబుల్ ఉంటుంది కదండి, అక్కడ పోయి కూర్చొని ఏంటి మీరు క్వీన్సా, మీరు క్వీన్స్ అయితే మేము భయపడాలా అని చెప్పేసి అట్లా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత నాన్న అదే భరణి గారు కూడా ఏమంటారు, డిప్ప పగిలిపోతుంది అని చెప్పేసి దివ్యని అంటూ ఉంటుంది. ఎందుకో దివ్య మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. సర్లేండి వద్దు. ఇక అదంతా అయిపోయిన తర్వాత రాజు రాణి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే సుమన్ శెట్టి గారు రీతు తింటూ ఉంటే అక్కడ ఇమానుయల్ని రీతు ఇద్దరు నించొని అదేదైతే చికెనో మటన్ ఏదో తింటూ ఉంటుందండి. తింటూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అనమాట. అక్కడ కొంచెం కామెడీ అయిపోతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటారు. ఏంటి రాజా నవ్వుతూ ఉంది రీతు బయట అంటే, ఇమానుయల్తో సరదాగా ఆడుతుంది అని చెప్పేసి రాజు అంటాడు అనమాట. సో వాళ్ళని పిలిచి ఏం చేస్తున్నారు బయట అంటే, నేను నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను, నన్ను పని చేసే నెపంతో పిలిచి నన్ను ఓరచూపు చూస్తున్నానంటే చెప్తా ఉంటాడు అనమాట. అక్కడ కొంచెం బాహుబలి సీన్ రిపీట్ చేద్దాం అనుకున్నారు, బట్ అవ్వలేదన్నమాట. అక్కడ ఏం జరిగింది ఏమైంది అది అని చెప్పేసి సో సెట్ అవ్వలేదు మొత్తానికైతే. అది అయిపోయిన తర్వాత ఇంకా సుమన్ శెట్టి గారిని పిలుస్తారనమాట. సుమన్ శెట్టి గారిని పిలిచి వీణ డ్యాన్స్ దాయి దామా కొనికే కొందనాల బొమ్మ ఆ సాంగ్ ఉంటుంది కదా, చిరంజీవి గారు వేస్తారు కదా, చిరునవ్వు అంటే తెలుసా మీకు అని చెప్పేసి మొత్తానికి ఈరోజు అయితే అందరినీ నవ్వించారు. మస్తు నవ్విన నేనైతే నిజంగా చెప్తున్నా. కామెడీ ఎపిసోడ్ అనేది అనుకోవచ్చు ఈరోజు. సో దాయి దామా అని సుమన్ శెట్టి గారు వేస్తూ ఉంటే సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మాకు లెమన్ జ్యూస్ కావాలి. సో చిరునవ్వుతో డ్యాన్స్ వేసుకుంటూ ఇట్లనే నవ్వు వేసే ఉండాలి మొక్క మీద అని చెప్పేసి ఇంకా వెళ్తారనమాట. అండ్ డ్యాన్స్ స్టెప్ అయిపోయిన తర్వాత మాకు లెమన్ జ్యూస్ కావాలి, సుమన్ శెట్టి గారు ఎటువంటి అయితే జ్యూస్ తాగుతారో అటువంటిదే లెమన్ జ్యూస్ కావాలి మాకు అని చెప్పేసి దివ్య చెప్తుంది అనమాట కమాండర్స్కి. కమాండర్ పోయి అదే డెమోన్ పోయి లెమన్ జ్యూస్ అయితే తీసుకురామని చెప్పేసి అంటాడు అనమాట. తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి ఏదో డ్యాన్స్ చేస్తాడు అబ్బా, మొత్తానికి నవ్విస్తాడు. ఇమాన్యుయల్ వచ్చి ఫుల్ నవ్విస్తాడు. మస్తు కామెడీ అనిపించింది నాకు నిజంగా. ఇమాన్యుయల్ వచ్చేసి అదే ఇట్లా అనుకుంటా ఉంటుంది కదా, ఆ డ్యాన్స్ ఏదో సినిమా డ్యాన్స్ లేండి. సో అక్కడ కూడా కొంచెం కామెడీ స్క్రిప్ట్ అయిపోతుంది. అండ్ ఇమాన్యుయల్ మీద వచ్చి కూర్చుంటారు నిఖిల్ అండ్ డెమోన్ ఇద్దరు కూర్చునేసరికి అక్కడ ఫుల్ కామెడీ అనమాట. సో మొత్తానికి రాజు రాణి వాళ్ళైతే ఈరోజు కామెడీగా చేసారు అనమాట. అయిపోయిన తర్వాత డిప్ప పగిలిపోతుంది అని చెప్పేసి భరణి గారిని పిలిచి భరణి గారిని కూడా చిరంజీవి డ్యాన్స్ అన్ని చిరంజీవి డ్యాన్స్లు వేయించారు అనమాట చిరంజీవి గారిది. సో భరణి గారిది కూడా డ్యాన్స్ వేయించిన తర్వాత ఏడుచుకుంటూ పోయి వాళ్ళు అక్కడ బయట కామెడీ చేసుకుంటారు అనమాట. ఇంకా దాని తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ తినిపిస్తూ ఉంటారు కదా, అక్కడ సుమన్ శెట్టి గారు కూడా చిన్నపిల్లలకు మనం ఫుడ్ తినిపిస్తాం కదండి. సో రీతు అట్లా చేసిందనమాట. తినిపించండి అన్నప్పుడు పైకి ఎక్కుతుంది, కింద కూర్చుంటుంది, లేస్తుంది, అరే కథలు పడుతుంది అనమాట. అక్కడ కూడా ఫుల్ జోక్ అనిపించింది. ఇక జోక్స్ అన్నీ అయిపోయిన తర్వాత పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి భరణి గారికి ఏమో చేతులు ఇలా కట్టేసి కొంచెం లూజ్ కట్టి అదే ఇట్లా చేతులు కట్టేస్తుంది, అట్లనే వంట చేయాలని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తుంది దివ్య. దాని తర్వాత డెమోన్ పవన్ ఆ సీన్ చూపించలేదు అబ్బా ఎపిసోడ్లో, నాకు అర్థం కాలేదు. ఎపిసోడ్లో లేపేసారు ఆ సీన్ని. తనుజకి అక్కడ పనిష్మెంట్ ఇచ్చే టాస్క్ ఏదైతే ఉందో పొద్దుగాల కూర్చుంది కదా టేబుల్ మీద, ఆ టేబుల్ మీద కూర్చుంటుంది, మేము తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టండి అన్నప్పుడు కమాండర్స్ తోస్తారంటే మరీ అంత తొయ్యరు, మరీ అంత టచ్ కూడా అయ్యారు. అది వాళ్ళకి వేసుకోనికి బాడీ బిల్డర్గా అది ఉంటుంది కదండి జాకెట్, ఆ జాకెట్కి టచ్ అవుతుంది తప్పితే వాళ్ళ బాడీకి టచ్ అవ్వలేదు నాకు అనిపించి. సో ఆమెకి ఏమనిపించిందో పక్కన పెడితే అది గేమ్, అదొక టాస్క్. ఆ టాస్క్లో అబ్బాయి అమ్మాయి ఏంటండి చెప్పండి. అబ్బాయి అయితే టచ్ చేయొచ్చు, టచ్ చేయకూడదు. అమ్మాయి అయితే టచ్ చేయొచ్చా? నాకు అర్థం కాదు. అబ్బాయికి ఒక రూల్, అమ్మాయికి ఒక రూలా? ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అబ్బాయి అమ్మాయి అనేది చూడొద్దు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే నిజంగా డెమోని చూస్తుంటే బాధ అనిపించిందండి. పాపం వాడు అసలు ఎవ్వరు జోలికి పోడండి,
అసలు గేమ్ ఆడుకుంటాడా, సప్పుడైతే ఉంటాడు అంతే. రీతుతో ఉన్నంత క్లోజ్నెస్ హౌస్లో ఎవ్వరితో ఉండడు నేను చూసినంత మటుకైతే. సో ఇక ఇట్లా జస్ట్ అన్నాడు అంతే, నువ్వు టచ్ చేసావు, మ్యాన్ ల్యాండింగ్ ఏంది, అదేంది, బయటకి పోట్రా ఎట్లా అవుతుంది తనుజ, నాకు అర్థం కాదు, గేమ్ ఆడుతున్నావా లేకపోతే కావాలని నెగిటివ్ చేస్తున్నావా ఏంటి అసలు, నాకు నిజంగా నచ్చలేదు. ఈమె బాగా అందరు సపోర్ట్ చేస్తున్నారు కదండి, సో అందుకని చెప్పేసి ఇంకా నెత్తి మీద ఎక్కి కూర్చుంది. మొన్న కళ్యాణ్కి నామినేషన్ చేయని చెప్పేసి రామరాత్రుల నుంచి ఏమీ రాస్తుంది కదా, సో దానికి కూడా ఆన్సర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు కదా, సో అందుకు బాగా నెత్తి మీద ఎక్కినట్టున్నాయి కళ్ళు కూడా అనిపించింది. అండ్ ఇంకొకటి డెమోన్ పవన్ బుట్ట టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో తోసేసింది పిల్ల. మళ్ళీ నేను చూసిన బాగా రీల్స్ అవన్నీ వస్తూ ఉంటే ఎట్లా అని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే తోసేసింది, అదొకటి రాంగ్. ఇంకొకటి ఏంటి అంటే అమ్మ ఎపిసోడ్లో అబ్జర్వ్ చేయలేదు అసలు నేను నిజంగా. బుట్టలో బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ అని పడేసి ఒక 2-3 బాల్స్ ఏమి పెట్టుకుని లోపల. గేమ్ ఫెయిర్గా ఆడాలి, ఫెయిర్గా ఆడి గెలవాలి, అన్ఫేర్గా ఆడకూడదు. ఫెయిర్గా ఆడి గెలిస్తేనే గెలుపు అంటారు. ఒకటి గుర్తుంచుకోండి, కప్పు గెలిచినమా అనేది కాదు ఇక్కడ, ప్రజల హృదయాలు ఎంతమంది గెలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. గేమ్ పరంగా ఎట్లా ఆడి ఎట్లా ముందుకు వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎట్లా ఆడితే అట్లా ఆడి గెలిచినాం అనేది కాదు అక్కడ. నాకు నిజంగా నచ్చలేదండి తనుజది అట్లా అబ్బాయి మీద అట్లా చేయడం అనేది. అసలు బిగ్ బాస్ ఇప్పటికే వాడు గేమ్స్ ఆడిన ఏవి వైరల్ చేయడం లేదు, మళ్ళీ ఈ దిక్కుమాలిన ఏవైతే మాటలు అంటున్నారో అవన్నీ అవసరమా అసలు చెప్పండి. డెమోన్ పవన్ మీద ఎందుకు ఇంత కక్ష కట్టారు? రీతు చంపాలనేది మాత్రం బిగ్ బాస్ వైరల్ చేస్తాడు డెమోన్ పవన్ది. అదే గేమ్ ఆడింది ఎందుకు వైరల్ చేయడానికి చేత కదా బిగ్ బాస్కి? గేమ్ ఆడింది కూడా వైరల్ చేయాలి కదా. ఏం చూపిద్దాం అనుకుంటున్నాడో మరి ప్రేక్షకులకి అర్థమవుతలేదు. సో అక్కడ నాకు నచ్చలేదండి. సో అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే మళ్ళీ ఒక గేమ్ పెడతాడు అనమాట. కంటెంట్ అవడానికి రాజుల టైం వచ్చిందనమాట. ఇప్పుడు రాణి రాజుల టైం. ముగ్గురుట్లో ఎవరో ఒకళ్ళు కమాండర్స్తో పోటీ పడి మీరు గెలవాలి, లేదు అంటే కనుక కమాండర్స్లో ఎవరైనా రాజు కనుక రాణి అయితే కనుక మీరు మళ్ళీ తిరిగి కమాండర్స్గా అయిపోతారు అని చెప్పేసి అంటాడు అనమాట. సో దాని ప్రకారం ఇక ముగ్గురు రాజు రాణులు ఇద్దరు డిస్కషన్ చేస్తారు. లెక్క ప్రకారం రీతు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి రీతు కెప్టెన్ అవ్వాలని అయితే కోరుకుంటాను వీళ్ళు ముగ్గురుట్లో నేనైతే. సో ఈ ముగ్గురులో వీళ్ళు నేను కోరుకున్నప్పుడు దివ్య బయటకు పోవాలని చెప్పేసి, దివ్య పోయి గేమ్ ఆడాలని చెప్పేసి గట్టిగానే లొల్లు పెట్టుకుంటారు, గట్టిగానే అరుచుకుంటారు. రాజు పక్కన ఉంటాడు, ఇక రాణులు ఇద్దరు లొల్లు పెట్టుకుంటూ ఉంటారు. బయట ప్రజలు కమాండర్స్ ఒక్కటే నవ్వుకున్నాడు అనమాట. రాజేం చేస్తుండే వలుగుతూ ఉంటే అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో ఇక ముగ్గురు డిసైడ్ చేసుకొని రాణి దివ్యనైతే పోటీకి అయితే పంపిస్తాడు. ఇక దివ్య రెడ్డి ముఖం అనమాట. సో దివ్యని పోటీకి పంపించిన తర్వాత కమాండర్స్లో ఎవరో ఇద్దరు సెలెక్ట్ అవ్వండి గేమ్ అన్నికి అన్నప్పుడు నేను ఆడతా నలుగురు నేను ఆడతా అని అంటారు. ఎంతకి పంచాయతీ తెగనప్పటికీ చిట్టీలు వేసుకుందామని చెప్పేసి చిట్టీలు వేసుకుంటారు అనమాట. చిట్టీలు వేసుకుంటే ఏమవుతుంది, అక్కడ ఇద్దరు డెమోన్ పవన్ నిఖిల్దే పేరు వస్తుంది. ఇద్దరు కలిసి రాదనమాట. సంజనాది రాదు, తనుజది రాదు. సో షాక్, చిట్టీలు ఎందుకు వేసిరు, చిట్టీలు వద్దు అదే వద్దు అని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత ఇంకా లొల్లి పంచం అంతా అయిపోయినాక బిగ్ బాస్ పిలుస్తాడు. ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్తే ప్లేస్ చెప్తాడు అనమాట. తనుజ చెప్తా ఉంటే నిఖిల్ వెంటనే వెళ్ళి డెమోన్ పవన్ నిఖిల్ అని చెప్పేసి వెంటనే చెప్తాడు అనమాట. నిఖిల్ చెప్పేసరికల్లా నేను అదే చెప్తున్నా మీ పిల్లలు ఎందుకంత కంగారు అని చెప్పేసి తనుజ అంటది అనమాట. ఇక తర్వాత గేమ్ పెడతాడు. గేమ్ వచ్చేసి ఏంటి అంటే ఆ గేమ్ ఏం గేము, తాళ్ళతోటి కడతారబ్బా. ఆ తాళ్ళతోటి కట్టిన తర్వాత ఆడ కొన్ని టవర్స్ ఇట్లా పేర్చుకుంటా పోతారు. ఒక టవర్ని ఇట్లా టచ్ చేస్తే ఇట్లా పోయి అక్కడ ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ బుట్టలు పడాలన్నమాట. అది గేమ్. అయితే టాస్క్ ఏంటంటే తాళ్ళకు టచ్ చేయడం అనుకో పెట్టిన అన్నీ పడిపోతూ ఉంటాయి. తాళ్ళకు టచ్ అయితే పెట్టిన పడిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రజల టీం నుంచి బర్నీ గారు అండ్ గౌరవ్ ఇద్దరు వస్తారు. నిఖిల్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిఖిల్ దివ్య ఇద్దరు ఆడతారు. సారీ నాకు వీళ్ళదే మైండ్లో ఉండిపోయింది. నిఖిల్ దివ్య ఇద్దరు ఆడతారు. సో ఆ డ్రమ్ములు ఉంటాయి, ఆ నట్లు ఊడదీసి ఆ ముంగట ఉన్న ప్లేస్లలో పెట్టాలి. పెట్టిన తర్వాత బాళ్ళతోటి కొడుతూ ఉంటే ఆ డ్రమ్లన్నీ కింద పడిపోతాయి అన్నమాట. అయితే ఈ టాస్క్లో నిజంగా నిఖిల్ చాలా బాగా ఆడిండు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిన అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా, నిఖిల్ ఫాస్ట్గా ఊడదీసిండు, ఫాస్ట్గా పెట్టేసిండు అనమాట. కానీ ఇక్కడ అక్కడ అబ్జర్వేషన్ లేదో దివ్యకి గౌరవ్ అడ్డుగా వచ్చింది అనమాట. చూసిరా, నాకైతే భలే కామెడీ అనిపించింది. సో
దివ్యకైతే అడ్డొచ్చిండు. మొత్తానికైతే అబ్బా నోరంత ఎట్లా అయిందండి, చాయ్ తాగినా, చాయ్లో రొట్టె తిన్నా. సో దివ్యకి అడ్డొచ్చిండు. ఇక ఆ టాస్క్లో అయితే గౌరవే గెలిచిండు, నిఖిలే గెలిచిండు అనమాట. నిఖిల్ విన్ అయిపోయిన తర్వాత మన రాణి కమాండర్ అయిపోయింది, నిఖిల్ రాజు అయిపోయింది అనమాట. సో అంటే ఇంకొక టాస్క్ కూడా గెలవాలి కదా, ఒక నిమిషం. తర్వాత ఇంకొక టాస్క్ ఏంటి అంటే గౌరవ్ అండ్ కమాండర్స్, ఫస్ట్ రాజుకు కమాండర్స్కి జరిగింది, తర్వాత కమాండర్స్కి ప్రజలకి జరిగింది అనమాట. సో నిఖిల్ అయితే ఇక్కడ రాజు అయిపోయిండు, కమాండర్గా అయితే మన దివ్య అయిపోయింది. తర్వాత ప్రజలకి తోటి పోటీ పడ్డప్పుడు మాత్రం ఇంకా నిఖిల్, డెమోన్ పవన్, అక్కడ నుంచి గౌరవ్ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు అనమాట. ఆ తాళ్ళు టచ్ అయితే అన్నీ పడిపోతున్నాయి అండి. టచ్ కాకుండా డెమోన్ పవన్ అండ్ నిఖిల్ చాలా బాగా గేమ్ ఆడిరు. పాపం అక్కడ బర్నీ గారు కూడా బాగానే ఆడిరు, అయినప్పటికీ అవి టచ్ అవ్వడం వల్ల అన్నీ పడిపోయినాయి అనమాట. లేకపోతే ఫస్ట్ వాళ్ళే విన్ అయిపోతారు అనమాట, అదనమాట. సో సంచాలక అయితే దివ్య ఉందనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తానికి రాజు అయితే నిఖిల్ అయిపోయిండు, కమాండర్ అయితే దివ్య అయిపోయింది, ప్రజలుగానే ఉండిపోయారు, అందులో నుంచి ఎవరు గెలవలేదనమాట. సో ఇది ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఇది నా చిన్న రివ్యూ. ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే తనుజని చూస్తూ ఉంటే కోపం వచ్చింది రోజు. సో ఈ రివ్యూ నచ్చలేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎంత దూరం పోతాయో చెప్పండి, ఎవరు చూస్తారో చెప్పండి కామెంట్ చేయడానికి. ఏదో అట్లా చెప్పుకుంటా పోతా ఉన్నాం, ఎంత చూసినా కొంచెం ఒక గంట వాచారణ వస్తుందా లేదా అనేది నా యొక్క ఆతృత అనమాట. అంటూ ఉంటారు చాలా మంచిగా మాట్లాడాలి, ఇంకా చేయాలంటే ఎంతో మంచిగా మాట్లాడిన వీడియోలు కూడా పోట్ల. మన సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి లైకులు రావు, కామెంట్లు రావు. 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే 20,000 మంది చూస్తారు, 2 లక్షలు ఉంటే 30,000 చూస్తారు, అట్లా అనమాట. సరే ఈ యూట్యూబ్ జర్నీ గురించి తర్వాత ఒక వీడియో చేసి పెడతాను అనుకోండి. సో ఇది ఎపిసోడ్ రివ్యూ బాగుందా లేదో కామెంట్ చేయండి. తనుజ అయితే ఇంకా తనుజ డెమోన్ లొల్లీలో ఇద్దరిలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్. అండ్ ఈ ఇద్దరు రాణులు, ఇద్దరు రాజులు, ఒక రాజు ఉండేవాడు కదా, ఇప్పుడు ఇద్దరు రాజులు ఒక రాణి అనమాట. సో ఒక రాణి ఇద్దరు రాజులది ఎట్లా ఉందనేది చెప్పండి. అండ్ టాస్క్ అంతా అయిపోయినాక ఇంట్లో వంట చేయనీకి పోతారనమాట. వంట చేయనీకి పోతా ఉంటే ఆడ గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ అయిపోయేసరికల్లా అరే ఏంటి గ్యాస్ అయిపోయింది, బిగ్ బాస్ ఏదైనా ఏదైనా ఇవ్వబోతున్నాడేమో అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇంకా అప్పటికి కథ సుఖాంతం ఎపిసోడ్ అయితే అయిపోతుంది. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి.